అంతేకాకుండా ఆ డబ్బు కూడా డైమండ్ సేల్స్ రూపంలో లేకుంటే ల్యాండ్ సెటిల్మెంట్ రూపంలో రావాల్సి ఉన్నింది. అప్పటికే దానికోసం వివేకానంద రెడ్డి గారు కొంచెం డబ్బులు ఖర్చు పెట్టారు. ఆ ఖర్చు పెట్టిన డబ్బు పోయింది, రావాల్సిన డబ్బు రాకుండా పోయిందన్న బాధతో ఆయన ఎక్కువ డ్రింక్ తీసుకునే వాళ్ళు, అందరిపైన కోపపడే వాళ్ళని కూడా ఉంది. మరి ఆ కోణంలో ఎందుకు మీరు విచారణ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అడగడం లేదని చెప్పి నేను సుంతక్కను కోరుతా ఉన్నా. ఒకవైపు దస్తగిరి తన స్టేట్మెంట్స్ లోనే చాలా క్లియర్ గా చెప్పాడు. తొలిసారి ఇచ్చిన 161 స్టేట్మెంట్ లో దస్తగిరి చెప్తాడు, వాళ్ళందరూ కలిపి వివేకానంద రెడ్డి గారిని అసాసినేట్ అంటే చంపేటప్పుడు చంపక ముందు డాక్యుమెంట్స్ గురించి అడుగుతాము అని చెప్పాడు. ఆ డాక్యుమెంట్స్ ఎక్కడున్నాయో ఆయన కనుక్కోవడం కోసం ఆయన తీవ్రంగా కొట్టామని కూడా చెప్తాడు. ఆ డాక్యుమెంట్స్ ఆయన ఎక్కడున్నాయో చెప్పిన తర్వాత వాటిని తీసుకున్న తర్వాత 2-3 సార్లు అవి కరెక్ట్గా వాళ్ళు అనుకున్నవే అని కన్ఫర్మ్ చేసుకున్నాకనే ఆయన చంపామని కూడా దస్తగిరి చెప్తున్నాడు. మరి చంపిన తర్వాత హత్య ఉదంతం అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళేటప్పుడు కూడా ఆ డాక్యుమెంట్స్ ను వెరిఫై చేసుకొని 2-3 సార్లు వెరిఫై చేసుకొని బయటికి వెళ్ళామని చెప్పి కూడా దస్తగిరి అతని వాంగ్మూలంలో చాలా స్పష్టంగా చెప్పాడు. మరి ఇంత క్లియర్ గా దస్తగిరి చెప్పిన తర్వాత ఆయన మీకు అత్యంత ఆప్తుడు కదా దస్తగిరి గారు, ఆయన బెయిల్ మేము ఆయన బెయిల్ క్యాన్సిల్ చేయమని కోర్టులో వేసినా కూడా మీరు ఆయనకు మద్దతుగా నిలబడతారు, ఆయనకు మద్దతుగా ఏకంగా లూత్రా లాంటి అడ్వకేట్ను పెట్టి మీరు మాపై పోరాడతారు. ఆయన దస్తగిరి గారి బెయిల్ రద్దు చేయమంటే దస్తగిరి గారికి యాంటిసిపేటరీ బెయిల్ ఇస్తే మీరు అడ్డుకోలేదు. చీటికి మాటికి ప్రతి అంశాన్ని అడ్డుకునే మీరు దస్తగిరి తానే మీ నాన్నను చంపానని చెప్తున్న దస్తగిరి గారికి యాంటిసిపేటరీ బెయిల్ వస్తూ ఉంటే మీరు కనీసం అడ్డుకునే ప్రయత్నం, అబ్జెక్ట్ చేసే ప్రయత్నం కూడా చేయని విషయం కూడా ప్రజలందరూ గమనించారనే విషయం కూడా మనవి చేస్తా ఉన్నా. మరి ఆ దస్తగిరి చెప్పినట్టుగా అంత కీలకమైన డాక్యుమెంట్స్ ఏవి అని అడగాల్సిన బాధ్యత మీ మీద ఉందా లేదా? ఎందుకు ఆ విషయంలో మీకు ఎందుకు నోరు రావడం లేదు? ఎందుకు అడగడం లేదు మీరు సిబిఐ అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఎందుకు మీరు కోర్టును అడగడం లేదు అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. మీ తల్లి గారేమో సెలవిచ్చి పంపిస్తారు అటెండర్కు, మీ భర్త గారు కూడా సెలవిచ్చి పంపిస్తారు అటెండర్కు. ఆ విషయం మీరు అడగరు. కీలకమైన డాక్యుమెంట్స్ ఏదైతే డాక్యుమెంట్స్ దోపిడీ ఆ రోజు రాత్రి హత్య జరిగేటప్పుడు జరిగిందో వాటి గురించి మీరు ప్రస్తావించరు. ఇర్రిలవెంట్ ఇష్యూస్ అన్ని కూడా మాట్లాడి హైలీ రిలవెంట్ ఇష్యూస్ ను పూర్తిగా డంప్ చేసే అంటే పూర్తిగా పక్కదారి పట్టించే కార్యక్రమం ఇన్నాళ్ళు మీరు చేశారనేది వాస్తవం అనే విషయం మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా.